నమస్తే, వెల్కమ్ టు జనైత టీవీ. ప్రభుత్వ ఉద్యోగి అంటే నెల తిరగక ముందే జీతం పడుతుంది. రిటైర్ అయ్యాక రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఎఫ్, గ్రాడ్యుయేట్ అన్నీ వస్తాయి. దర్జాగా బతకవచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ తెలంగాణలో రిటైర్ అయిన వృద్ధ ఉద్యోగులు తమ సొంత డబ్బుల కోసం గత 10 ఏళ్లుగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయితే ఈ కష్టాలకు చెక్ పడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జీతాల్లో 50% వదులుకొని మరీ విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి రెడీ అయ్యారు. అసలు ఈ బకాయిల కథ ఏమిటి? ఎన్నేళ్లుగా ఇవి పెండింగ్లో ఉన్నాయి? ఈ వీడియోలో మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎన్నేళ్లుగా ఇది ఎందుకు పెండింగ్లో ఉంది? ఈ తప్పు ఎవరిది? తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014లో రాష్ట్రం మిగులు బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్తో ఉంది. అప్పుడు ఉద్యోగులకు ఎలాంటి బకాయిలు లేవు. కానీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ముఖ్యంగా చూస్తే రాష్ట్రం అప్పుల పాలై 7 లక్షల కోట్లకు చేరిపోయింది. పరిస్థితి అంతా తారుమారైంది. ఇక ఆ టైంలోనే మాజీ సీఎం కేసీఆర్ గారు ఆ రిటైర్మెంట్ వయసుని 58 నుంచి 61 ఏళ్లకు పెంచేశారు. ఇక దీనివల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం మరింత ఆలస్యమైంది. అంతేకాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో 3 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మంది రిటైర్ ఉద్యోగులకు అంటే ఏకంగా 5 డిఏలు పెండింగ్లో ఉండిపోయినాయి. తమ సొంత డబ్బులు రాక, మెడికల్ ఎమర్జెన్సీలకు వాడుకోలేక తీవ్ర మనోవేదనలో గత కొన్నేళ్లుగా సుమారుగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితిలో మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లెక్కలు ఒకసారి మన వెనకాల ఉన్న స్క్రీన్ మీద చూడండి. రెగ్యులర్గా అంటే ప్రస్తుత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు చూస్తే 6,200 కోట్లు. అంటే విశ్రాంతి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు చూస్తే అవి ఏకంగా 8,000 కోట్లు. అంటే మొత్తంగా పెండింగ్లో ఉన్నాయి సుమారుగా 14,200 కోట్లు. ఇవి కేవలం మొన్న నిన్న పుట్టుకొచ్చినవి కావు. గత 10 ఏళ్లుగా పేరుకుపోయినటువంటి బకాయిలు. అంటే 100 డేస్ టార్గెట్లో చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ కేవలం ఆర్థిక ఇబ్బందుల పేరు చెప్పి వృద్ధులను ఇబ్బంది పెట్టకూడదని క్యాబినెట్ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన ప్రకారం చూస్తే ఒక రాబోయే 100 రోజుల్లో విశ్రాంత ఉద్యోగుల కోసం 8,000 కోట్ల బకాయిలను పూర్తిగా క్లియర్ చేయాలని సంకల్పించింది. ఆ పనికి టార్గెట్గా పెట్టుకున్నారు. దీనికోసం నిధుల సమీకరణకు ఒక సబ్ కమిటీని కూడా వేసేశారు. అయితే ఈ కమిటీ త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతోటి తీవ్రంగా చర్చలు జరపనుంది. అయితే ఆ తర్వాత ఏం జరగనుంది? ఇందులో అన్నిటికంటే హైలైట్ విషయం ఏంటంటే ఈ ఫండ్స్ కోసం అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ జీతాల నుంచి 50% కట్ చేసి ఆ డబ్బును ఉద్యోగుల ఫండ్కు మళ్లించడానికి మంత్రులంతా రెడీ అయిపోయారు, ముందుకొచ్చేశారు. ఇది నిజంగా అభినందించాల్సినటువంటి విషయమే. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు మాత్రం ఇది కేవలము మాటలకే పరిమితం కాకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే 100 రోజుల్లో బకాయిలు క్లియర్ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన మీద మీరేమనుకుంటున్నారు? మీ ఇంట్లో ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారా? ఉంటే కామెంట్ చేసి చెప్పండి. జనహిత కోసం నిరంతరం పనిచేసే మన జనహిత టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.